ఒక వ్యక్తిని బడి బయట కూర్చోబెట్టారు. మంచినీళ్లు తాగనివ్వకుండా మంచినీళ్ళ బావి దగ్గరికొస్తే నీళ్లు మలినమైపోతాయని నెట్టివేశారు. బండి ఎక్కితే మాతో పాటు కలిసి నువ్వు ప్రయాణం చేస్తే మేము మలినమైపోతామని బండి నుంచి నెట్టివేశారు. బడిలో కూర్చుంటే మాతో పాటు కలిసి కూర్చుంటే మేమందరం మలినమైపోతామనే ఉద్దేశంతోని ఆ వ్యక్తిని బడి బయట మట్టిలో గోనె సంచి పరుచుకొని కూర్చునే విధంగా చేశారు. కానీ ఆ వ్యక్తి ఎక్కడ కూడా వెనుదిరగకుండా కుల వివక్షను తట్టుకొని పెత్తందారుల యుద్ధాలకు భయపడకుండా ఎదిగి మెట్లు ఎదిగి చదువుకొని గొప్ప వ్యక్తి అయ్యాడు. భారతదేశాన్ని దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని రచించారు. ఆయనే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అవమానాల చీకటి నుండి ఆత్మగౌరవ వెలుగులోకి కోట్లాది మందిని నడిపించిన ఆ మహానేత జీవిత కథను ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు విషయం చూసినట్లయితే అంబేద్కర్ గారి జననం గురించి మాట్లాడినట్లయితే 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహో అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో అంబేద్కర్ గారు జన్మించారు. తండ్రి రామ్జీ సక్పాల్, తల్లి రామాబాయి. ఆయన తన తల్లిదండ్రులకు 14వ సంతానం. అప్పట్లో కుల వివక్ష ఎంత దారుణంగా ఉండేదంటే అంబేద్కర్ గారు బడికి వెళ్తే బడి బయట గోనె సంచి పరుచుకొని మట్టిలో కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితి వచ్చేది. దాహం వేస్తే స్కూల్లో ఉన్న ఫ్యూన్ తీసుకొచ్చి మంచినీళ్ళ లోటా తీసుకువచ్చి పైకి వెత్తిపోస్తే అంబేద్కర్ గారు దోసిళ్ళు పెట్టుకొని ఆ దోసిళ్ళతో దాహం తీర్చుకున్న పరిస్థితి. ఫ్యూన్ లేని రోజుల్లో ఆయన దాహంతోనే ఉండేవారు. ఆ కష్టాలే ఆయనలో చదువు ద్వారానే ఏదైనా సాధించవచ్చు అనే పట్టుదలను పెంచుకున్నారు. చదువుకొని ఈ దేశంలో ఉన్న కుల వివక్షను నిర్మూలించాలి, నా జాతి బిడ్డలకు నేను ఒక దిక్సూచిగా నిలవాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ సమానంగా బతకాలి, ప్రతి ఒక్క అవకాశం ప్రతి ఒక్కరికి సమానంగా రావాలనే ఉద్దేశంతో కష్టపడి చదువుకొని పైకి వచ్చి భారతదేశాన్ని నడిపించే భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు కేవలం చదువుకున్నారు అంటే సరిపోదు. ఆయన చదువులో ఒక సునామీ. ముంబైలో మెట్రిక్ పూర్తి చేసి బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియాలో యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడే ఎంఏ, పిహెచ్డి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ వెళ్ళి బారిస్టర్ పట్టా పొందారు. ఆ కాలంలోనే ఆయన దగ్గర 32 డిగ్రీలు ఉన్నాయంటే ఆయన ఎంత గొప్ప మేధావో మనం తెలుసుకోవచ్చు. ఆయన ఎంతటి విశ్వవిజ్ఞాని అని అర్థం చేసుకోవచ్చు. కేవలం చదువు అనేది ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కాదు, దేశంలో ఉన్న కుల వివక్షను నిర్మూలించాలి, తన జాతి బిడ్డలకు దిక్సూచిగా ఉండాలి, దేశంలో ఉన్న అంటరానితనాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతోనే కష్టపడి చదువుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చదువు ముగించుకొని భారతదేశానికి వచ్చారు. అంటరానితనంపై ఆయన యుద్ధం ప్రకటించారు. 1927లో మహాసత్యాగ్రహం ద్వారా దళితులకు నీటి హక్కు కల్పించారు. నాసిక్ కాలారాం ఆలయ ప్రవేశం కోసం పోరాడారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే నిదానంతో అణగారిన వర్గాల్లో చైతన్యం నింపారు. ఆ చైతన్యంతోనే ఎప్పుడైతే బావి దగ్గర నీటికి వెళ్తే నీరు ముట్టుకుంటే అంటరాని వారు నీరు ముట్టుకుంటే నీరు మలినమైపోతాయని అగ్ర కులాల వారు నీటి బావి దగ్గరికి రాని సమయంలో సత్యాగ్రహం ద్వారా పోరాటం చేశారు. అదేవిధంగా గుడిలోకి దేవుడికి దండం పెట్టడానికి గుడిలోకి రానియని పరిస్థితుల్లో ఈ దళితుడు అనేవాడు గుడిలోకి అడుగు పెడితే దేవుడు కూడా మలినమైపోతారని కుల వివక్షతోని అంటరానితనంగా చూస్తున్న తరుణంలో అంబేద్కర్ గారు పోరాటం చేసి గుడిలోకి అడుగు పెట్టే విధంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, గొప్ప జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజులవి. దేశాన్ని ఏకం చేసే అతి పెద్ద బాధ్యత ఆయన మీద పడింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. రేయింబవులు కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కమిటీలో చాలామంది ఉన్న కానీ ఒకరి వెంట ఒకరు కొందరు మరణించడము, కొందరు వైదొలగడము, కొందరు సమయం కేటాయించలేకపోవడంతోనే రాజ్యాంగం కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా వెన్నుదిరిగిన తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
రేయింబవళ్ళు ఎక్కడ కూడా నిష్క్రమించకుండా భారతదేశానికి దిక్సూచిగా ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలని కష్టపడి ఒక రాజ్యాంగాన్ని అందించాడు. అందుకే ఆయనని రాజ్యాంగ పితామహుడు అని గౌరవించుకుంటూ చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కుల వివక్ష లేని సమాజాన్ని కోరుకున్న ఆయన తన చివరి రోజుల్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న హిందూ సాంప్రదాయాల ప్రకారం కులాలను, దళితులను అంటరాని వారుగా, ఊరికి చివరగా వెలివేయబడి, గుడిలోకి దేవుడి దగ్గరకు రానియకుండా, గుడిలోకి అడుగు పెడితే గుడి మలినమైపోతుందని కుల వివక్ష చూపిస్తున్న తరుణంలో కుల వివక్షను సమాజాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో బౌద్ధ మతాన్ని స్వీకరించి లక్షలాది మంది తన అనుచరులతో కలిసి నాగపూర్లో ధర్మ దీక్ష తీసుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1956 డిసెంబర్ 6న ఈ విజ్ఞాన సూర్యుడు అస్తమించడం జరిగింది. మిత్రులారా, అంబేద్కర్ అంటే కేవలం ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఈ దేశం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనం హక్కులతో జీవిస్తున్నాం. అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక ఎస్సీ కులానికి, ఒక ఎస్టీ కులానికి, దళితులకు దేవుడని చెప్తున్నారు తప్ప భారతదేశాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి కొందరు వ్యక్తులు నిరుత్సాహంగా చెప్తున్నారు. అలాంటి వ్యక్తులకు చెప్పబోయేది ఒకటే, భారతదేశంలో ప్రతి కులము, ప్రతి వ్యక్తి కూడా సమానమని నిర్ధారించి దారి చూపించి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలగాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి అందాలని, దళితులకు తగు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగింది. బీసీలకు వ్యతిరేకం కాదు, ఓసీలకు వ్యతిరేకం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం, ఓసీ అందరికి కూడా వారి వారి స్థాయిలను బట్టి వారికి రాజ్యాంగంలో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ విషయంలో కొందరు ఓసీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకిస్తున్న వ్యక్తులకి తెలియజేయడం ఏంటంటే, ఈరోజు ఒక ఆఫీసులోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ఆఫీసులో ఒక కుర్చీలో కూర్చోగలుగుతున్నాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు కల్పించిన హక్కు. సమాజంలో నీ నోరెత్తి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడగలుగుతున్నావంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు. ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రజల పక్షాన నిలబడుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు. న్యాయ వ్యవస్థ ఈరోజు ప్రతి ఒక్కరికి పేద, ధనిక తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా న్యాయం అందిస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు. అలాంటి మహోన్నత వ్యక్తిని ఒక ఎస్సీ, ఎస్టీలే కాకుండా, ఒక దళితులే కాకుండా, ఒక బీసీలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా ఆయన్ను ఆరాధ్య దైవంగా పూజించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. జై హింద్, జై భీమ్.